అమరావతిపై మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. శనివారం శాసనసభలో చేసిన తీర్మానంపై బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి చట్టబద్ధత తీర్మానం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు బొత్స. అసెంబ్లీలో చేసిన తీర్మానం ఎందుకు పనికిరాదని, రాజధానులపై నిర్ణయం అన్నది రాష్ట్రాల ఇష్టమని బొత్స చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం చేసిన ఖర్చు ఎంత అని ప్రశ్నించారు. అలాగే ఎన్ని సంవత్సరాలకు అమరావతి పూర్తవుతుందో చెప్పగలరా అంటూ సీఎంను నిలదీశారు బొత్స. ఇవాళ మూలపాడు పోర్ట్ సభలో మాట్లాడిన బొత్స రాజధానిపై కూటమి ప్రభుత్వంపై అటాక్ చేశారు. నేను చూశాను, ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడి ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధత గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేది, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి ఇన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది. నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఊరిగా ఓదో నోరు ఉందని ఊరిగా మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక కొడుకు, ఒక పక్క వచ్చి ఆ కూటమి నాయకులు, ఒక పక్క ఈయన ఓహో ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నారు. నేను చూశాను, ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడి ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధత గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేది, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి ఇన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది. నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఊరిగా ఓదో నోరు ఉందని ఊరిగా మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక కొడుకు, ఒక పక్క వచ్చి ఆ కూటమి నాయకులు, ఒక పక్క ఈయన ఓహో ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నారు.